అందరికీ నమస్కారం. నేను మీ నేహ గనల. మీ అందరికీ నా వీడియోస్ అన్నీ గూడా కొద్దో గొప్పో నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నానండి. నాకేం ఎడిటింగ్ అది తెలీదు. బట్ నేను ట్రై అయితే చేస్తున్నాననమాట. ఎందుకో నాకొక ఇంట్రెస్ట్ ఉంది. సో, అందుకే అయితే చేస్తున్నాను. ఇదంతా ఎందుకు ఫస్ట్ వీడియోలోకొచ్చేసేయండి అంటారా? సరే అయితే ఇవాళ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాననమాట. చాలా టేస్టీగా ఉంటది. దానికోసం అయితే ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్టు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న, వాల్‌నట్ అండ్ బాదాం, జీడిపప్పు కూడా కొబ్బరి వేసుకొని మంచిగా అయితే పేస్ట్ చేసేసుకున్నాను. చికెన్ అయితే ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ అయితే వేసేసాను. కొన్ని ఆవాలైతే యాడ్ చేసుకున్నాను. ఆవాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయే వరకు అనమాట. కంప్లీట్‌గా బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు అనుకోండి. మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకున్నా. అండ్ ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం వాటర్ అది ఏం వేయనవసరం లేదు. ఎందుకంటే చికెన్ నుంచి ఏదైతే వాటర్ రిలీజ్ అవుతుందో దాంతోనే ఇది చాలా వరకు కుక్ అయిపోతుంది. ఆనియన్స్ ఏసేటప్పుడే నేను ఆల్రెడీ ఉప్పు అండ్ పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు కేవలం కారం మాత్రమే వేస్తున్నాననమాట. మీ రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ మనం పేస్ట్ కాదండి, అది ఒక పౌడర్‌లా చేసుకోవాలనమాట. కానీ కొబ్బరి వేసాం కాబట్టి నేను పచ్చి కొబ్బరి యూజ్ చేశాను. బేసిక్‌గా ఎండు కొబ్బరి యూజ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి యూజ్ చేశాను కాబట్టి కొంచెం పేస్ట్ లాగా వచ్చింది. వాటర్ ఏయకపోయినా కూడా దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలనమాట. ఈ ఆయిల్‌లో ఎంత మంచిగా ఫ్రై అవుతుందో మీరు ఈ మసాలా వేసేటప్పటికే అరోమా అది తెలిసిపోతుంది. దానివల్ల మెయిన్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట. ఇలా ఆయిల్‌లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు వీలైనంత వరకు కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గించేసుకొని ఇప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా! చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. అండ్ నేను ఈ చికెన్‌ని కూడా బొంతకోడి అంటారు కదా! అది తీసుకున్నాను. కాబట్టి అది కొంచెం గట్టిగానే ఉంటుంది. మనం ఎంత మంచిగా కుక్ చేసినా కూడా. అండ్ ఇది సైడ్ డిష్‌గా ఎలాగో తింటాం. బట్ మనం దాన్ని ఇంకో కొంచెం వెరైటీగా ఎలా చేసుకుంటాం? నేనైతే చపాతీ చేసుకొని ఒక చికెన్ రోల్ లాగా అయితే చేస్తున్నాననమాట మా పిల్లలకి. ఈవినింగ్ స్నాక్ లాగా. ఎలాగో ఆఫ్టర్‌నూన్ చేసాం కాబట్టి ఈవినింగ్ పర్వాలేదు మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే చపాతీ ముద్ద అప్పటికప్పుడే మంచిగా కలిపేసుకొని ఆల్రెడీ మనం చేసుకున్న చికెన్ ఫ్రై ఏదైతే ఉందో దాన్ని చిన్న పీసెస్ లాగా చేత్తోనే తుంచేసుకోవచ్చనమాట. అలా తుంచి పక్కన పెట్టుకున్నా. అండ్ చపాతీలైతే ఒక సైడ్ మా పాప కాలుస్తా ఉంది. అవి కాల్చేసిన తర్వాత ఆల్రెడీ మనం తుంచి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకొని కొన్ని ఆనియన్స్ అండ్ దానిపైన ఒక లెమన్ మంచిగా పిండేసుకున్నామంటే చాలండి. ఇంకేం అవసరం లేదనమాట. ఎటువంటి సాస్‌లు ఏమి యాడ్ చేయనవసరం లేకుండా డైరెక్ట్‌గా మనమైతే టమాటో కెచప్స్ అవి కూడా పెట్టుకోనవసరం లేదు. డైరెక్ట్‌గా తినేసేయొచ్చనమాట. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే, తెలియనట్లయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.